నమస్తే వెల్కమ్ టు మార్గం మారుతున్న కాలంతో పరిగెడుతూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించక అనేక మంది అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. వాటిలో ప్రధానమైనది వెన్నునొప్పి, నడుము నొప్పి, L4, L5 సమస్యలు, స్పాండిలైటిస్, కాలంతా పాకే సయాటికా. ఈ నొప్పులకు ప్రధాన కారణాలేంటి? ఎలాంటి లక్షణాలు ఉంటాయి? ఆపరేషన్ లేకుండా ఆయుర్వేదంలో చికిత్స ఉందా? ఇలాంటి మరిన్ని విషయాలు మనకు వివరించేందుకు వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ సీనియర్ డాక్టర్ వర్ధన్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. నమస్తే అండి. వారిని అడిగి చాలా విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. అసలు ఇవాళ అంటే ప్రజెంట్ జనరేషన్స్లో అసలు ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని కదిలించినా కూడా బ్యాక్ పెయిన్, వెన్ను నొప్పి అంటుంటారు, కాళ్ళు నొప్పి అంటుంటారు. అసలు 30s దాటక ముందే కొంచెం దాటాక వస్తుంటాయి. అసలు ఎందుకు ప్రధానంగా ఈ వెన్ను నొప్పి అనేది వస్తూ ఉంటుంది? ఒకటండి, బ్యాక్ పెయిన్ ఈజ్ ఏ లైఫ్ స్టైల్ డిజార్డర్ అంటాం. ఇక్కడ రెండు వర్డ్స్ అండి, లైఫ్ స్టైల్ అనేది ఒకటి, డిజార్డర్ అనేది ఒకటి. లైఫ్ స్టైల్ అంటే ఏంటి అనేది మనం ఆలోచించినట్లయితే, లైఫ్ స్టైల్ అంటే పొద్దున లేచింది మొదలుకొని రాత్రి పడుకునేదాకా మన శరీరాన్ని, మన బాడీని, మన మైండ్ని ఏదైతే ఒక స్టైల్లో ఉంచుతామో దాన్ని లైఫ్ స్టైల్ అంటాం. అంటే మన కూర్చునే పద్ధతి, నిలబడే పద్ధతి, పడుకునే పద్ధతి, నడిచే పద్ధతి, పరిగెత్తే పద్ధతి, ప్రతి ఒక్క పద్ధతులు కూడా కరెక్ట్గా అవలంబించినప్పుడు అదే లైఫ్ స్టైలు మనకు హెల్త్, ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఒకవేళ అదే లైఫ్ స్టైల్ మీరు ఇర్రెగ్యులారిటీస్ పాటించారు అంటే కూర్చునే విధానంలో ఇష్టం వచ్చినట్టుగా కూర్చోవడము, లేదా జారిగిలబడి సోఫాలలో ఎక్కువసేపు కూర్చోవడము, లేదా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువగా పాటించడము, లేదా ఎక్కువగా నిలబడేటువంటి వృత్తి విద్యా వ్యాపారాలు ఏవైనా నిలబడేటువంటి జాబ్స్ చేయడము, లేదా ఎక్కువగా ప్రయాణాలు చేసేటువంటి తత్వం తీసుకోవడము, ఇవన్నీ కూడా, లేదా ఇర్రెగ్యులర్ పోస్చర్లు మెయింటైన్ చేయడం, ఇవన్నీ కూడా ఏమవుతుందంటే మన బ్యాక్ మీద ఎక్కువగా ప్రెషర్ తీసుకొస్తూ ఉంటాయి. రెండో వర్డ్ చెప్పాను, డిజార్డర్ అని. ఎందుకని మీ ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉంటుంది, డిసీజ్ అండ్ డిజార్డర్ బోత్ ఆర్ టూ డిఫరెంట్ టర్మ్స్. డిసీజ్ కెన్ బి క్యూర్డ్, డిజార్డర్స్ ఆర్ టు బి మెయింటైన్డ్ అంటాం. ఎవరు మెయింటైన్ చేయాలి అని అంటే ఎవరికి వారే మెయింటైన్ చేయాలి. ఏం మెయింటైన్ చేయాలి? మీ కూర్చునే విధానం, నిలబడే విధానం, పడుకునే విధానం, ఇవన్నీ కూడా మెయింటైన్ చేయాలి. ఎందుకు చేయాలి? చేయకపోతే వ్యాధులు వస్తాయి. సుఖ సంజ్ఞకం ఆరోగ్యం వికారో దుఃఖమేవచ అంటాం. అంటే మీరు సుఖాన్ని కలిగించాలి, ఆరోగ్యాన్ని కలిగి ఉండాలి అని అంటే మీ పోస్చర్స్ ఇవన్నీ బాగుండాలి. అంటే మీ లైఫ్ స్టైల్ బాగుండాలి. మీ లైఫ్ స్టైల్ బాగాలేకపోతే ఏమవుతుంది? దుఃఖం, అనారోగ్య కారకం అని అంటాం. మళ్ళీ అంటే వ్యాధులకు అన్నిటికీ కూడా మూలమవుతూ ఉంటుంది. సో మీరు అడిగిన క్వశ్చన్లో 30లోనే ఎందుకు వస్తున్నాయి 60లో రావాల్సినవి అని అంటే 60లో చేయాల్సిన పనులన్నీ 30లోనే చేసేస్తున్నాము, లేదా మన ఏజ్కి వ్యతిరేకంగా మనం అన్నీ చేస్తూ ఉన్నాం కాబట్టి మన పోస్చర్స్ ఇవన్నీ మారాయి, మన ఆహారపు అలవాట్లు అన్నీ మారిపోయాయి, స్లీపింగ్ పద్ధతులు అన్నీ కూడా మారిపోయాయి. కాబట్టి ఆటోమేటికలీ మనకి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉన్నాయి. అంటే చిన్న నొప్పి రాగానే మనం ఏంటంటే మెడిసిన్స్ కొనుక్కోము, ఎవరినైనా అడిగి చిన్న షాప్కి వెళ్ళి ఆయింట్మెంట్స్ తెచ్చుకోవడం, అక్కడున్న ఫార్మసిస్ట్ ఎవరినైనా అడిగి ఈ నొప్పి ఉంది, ఆ నొప్పి ఉంది అని చెప్పి ట్యాబ్లెట్స్ మింగుతూ ఉంటుంటారు. సో వెన్ను నొప్పికి ఇది నాకు రీజన్ అంటే స్టార్టింగ్లోనే మనం తెలుసుకుంటుంటే సివియారిటీ, క్రానిక్ అయ్యేంత వరకు సిచ్యువేషన్స్ రాదు. సో మనం ఎలా గుర్తించాలంటారు? ఒకటండి, అంటే నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఉన్నారు, నొప్పి వస్తుంది, నాకు నొప్పి వచ్చింది సార్, బండి బాగా నడిపాను, రోజుకి ఒక 10 గంటల ప్రయాణం, 10 గంటల జాబ్ ఉంటుంది, పొద్దున ఒక 2 గంటల ప్రయాణం, సాయంత్రం ఒక 2 గంటల ప్రయాణం ఉంటుంది. ఇలా నేను ఒక 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. కానీ దానికి నొప్పి రాగానే ఒక పెయిన్ కిల్లర్ పాపప్ చేస్తాను, నా పని నేను చేసుకుంటాను, నొప్పి తగ్గిపోతుంది, అలానే మెయింటైన్ చేస్తూ వచ్చాను సార్ అని చెప్తూ ఉంటారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే పెయిన్ కిల్లర్ వేసుకోవడం వల్ల అది మీ నొప్పిని ఆ మూమెంట్ వరకు మాత్రమే, అంటే దాంట్లో పవర్ ఉన్నంత వరకు, ఆ 4 to 6 అవర్స్ వరకు మాత్రమే మీ నొప్పిని శాంతపరుస్తుంది, లేదా మీ నొప్పిని మసకబారిపోయేటట్టు చేస్తుంది. కానీ మూల కారణాన్ని మనం వెతకకుండా, అంటే మన బ్యాక్లోనే 120 కండరాలు ఉంటాయి, 210 లిగమెంట్స్ ఉంటాయి, 33 వర్టిబ్రేలు ఉంటాయి, 28 డిస్కులు ఉంటాయి, 31 పెయిర్స్ స్పైనల్ నర్వ్స్ ఉంటాయి, 1,00,000కు పైగా అసంఖ్యాకములైనటువంటి నర్వస్ సిస్టమ్ అంతా కూడా ఉంటాయి, నాడులు ఉంటాయి. ఇలా వీటన్నిటిలో ఎక్కడ చిన్న తేడా వచ్చినా మనకు వెన్నునొప్పి అనేది కలుగుతూ ఉంటుంది.
మీకు మూల కారణం కండరాలలో ఉందా, లిగమెంట్స్లో ఉందా, డిస్క్లో ఉందా, స్పైన్లో ఉందా, స్పైనల్ కార్డ్ మీద ప్రెషర్ పడుతుందా అని తెలుసుకోకుండా ఓన్లీ నొప్పి గోళీలు వేసుకుంటూ వెళ్ళామనుకోండి ఎప్పటికీ తగ్గదు. అందుకని ఆయుర్వేదం ఏం చెప్తుంది అంటే నిదాన పరివర్జనమేవా అర్ధ చికిత్సితం అని చెప్తుంది. అంటే కారణాన్ని కనుక్కుంటే సగం చికిత్స జరిగిపోయినట్టే. అలా కరెక్ట్గా కారణాన్ని కనుక్కోగలుగుతున్నాం కాబట్టే ఇప్పటికీ 8 లక్షల మందికి వెన్నునొప్పితో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఇచ్చాము. 3.5 లక్షలకు పైగా సర్జరీలు కూడా అవాయిడ్ చేయగలిగాం. అంటే వీని లక్షణాలు ఎలా ఉంటాయి సార్? అంటే వెన్నునొప్పి లక్షణాలు ఒకటండి, అంటే వెన్నునొప్పి అనేది చాలా బ్రాడ్ టర్మ్ అండి. ఇక్కడ నేను ఒక 2 టర్మ్స్ గురించి చెప్తాను. నెక్లో అంటే సర్వైకల్ కంప్రెషన్ ఉంటే లక్షణాలు ఎలా ఉంటాయి, లోవర్ బ్యాక్లో కంప్రెషన్ ఉంటే లక్షణాలు ఎలా ఉంటాయి అనే దాని గురించి మాట్లాడతాను. సో నెక్లో కనుక కంప్రెషన్ ఉందనుకోండి, ఇక్కడి నుంచి పైకి 26 లక్షణాలు కనబడతాయి. దాంట్లో గుండెలో నొప్పి రావచ్చు, లేదా అసిడిటీ రావచ్చు, వామిటింగ్ సెన్సేషన్ రావచ్చు, లేదా భుజం నొప్పి రావచ్చు, మోచేయి నొప్పి రావచ్చు, ఈ 3 ఏళ్ళకి తిమ్మిర్లు, పోట్లు, మంటలు రావచ్చు. అదే పైకి వెళ్ళినట్లయితే చెవుల వెనకాల కంటికి, ముక్కుకి, నోటికి, గడ్డానికి తిమ్మిర్లు, పోట్లు, మంటలు రావచ్చు, తలనొప్పి రావచ్చు, మైగ్రేన్స్ ఎక్కువగా అటాక్స్ పెరిగిపోవచ్చు, తలంతా తిరిగే వర్టిగో లాంటి కండిషన్స్ రావచ్చు, ఈ చేతులంతా ఎండిపోయి లాస్ట్కి పక్షవాతం వచ్చేటువంటి కండిషన్స్ కూడా ఉంటాయి. దాన్ని బ్యారీ లూయిస్ సిండ్రోమ్ అంటాము. అలాంటి స్టేజ్కి కూడా వస్తారు. నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చాడు, చెక్ చేస్తే 2 జబ్బల మధ్యలో వెనకాల కండరాలు ఎండిపోయాయి, ఇక్కడ కూడా కండరం ఎండిపోయింది. ఆయనని ఎన్నిసార్లు అడిగినా కానీ ఏ ఎక్స్రే చేయించుకోలేదు, ఏ ఎంఆర్ఐలు చేయించుకోలేదు అని చెప్తున్నాడు. సో షాకులు కొట్టేసి అన్నీ ఎండిపోయి ఆ స్టేజ్లో వచ్చాడు. ఎంఆర్ఐ చేయించినప్పుడు, ఎక్స్రే చేయించినప్పుడు సివియర్ స్పాండిలైటిస్ అని తేలింది. అంత సివియర్ అయ్యేదాకా మనం వెయిట్ చేసి అప్పుడు ట్రీట్మెంట్ కోసం వస్తే సొల్యూషన్స్ చాలా పర్సంటేజ్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ చాలా తక్కువగా ఉంటుంది. ఎర్లీ స్టేజ్లో వచ్చినప్పుడు అంటే నొప్పి ఉన్నా, తిమ్మిర్లున్నా, పోట్లున్నా, మంటలున్నా, లేదా షాకులు కొడుతున్నట్టు అవుతున్నా, అలాంటి స్టేజ్లో వచ్చినప్పుడు ఆటోమేటికల్లీ స్టేజ్ వారీగా మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. సింపుల్ ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ మార్చుకోమని చెప్పొచ్చు, లేదా సింపుల్గా ఒక వావిలాకి కషాయం తాగేసి మంచిగా అయిపోయేటట్టు చేయొచ్చు, లేదా కూర్చునే పద్ధతులు, నిలబడే పద్ధతులు మార్చుకోమని చెప్పొచ్చు, లేదా ట్రీట్మెంట్స్ కూడా మనము అడ్వైస్ చేయొచ్చు. సో దట్ మనకి సక్సెస్ రేట్ అనేది ఎక్కువ చేయొచ్చు. రైట్. ఇందాక వావిలాకు కషాయం అంటే ఇవన్నీ కూడా ఇప్పుడున్న ఈ ఫాస్ట్ యుగంలో కూడా వాటి గురించి చెప్పే ప్రాచుర్యం అయితే లేదు. జనరల్గా ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడితే ప్రతి ఒక్కరికి కామన్గా వచ్చే డౌట్ అసలు చాలా వేడి చేస్తాయి ఈ మందులు వాడితే, శరీరం అంతా కూడా నలుబడిపోతుంది అని చెప్పి ఒక మిత్తో తెలీదు, ట్రూతో తెలీదు. సో మీరు చెప్పాలి అసలు. ఒకవేళ నిజంగా ఆయుర్వేదం మందులు వేసుకుంటే నల్లబడిపోతారు అని అనుకుంటే 8 లక్షల మంది ఓన్లీ బ్యాక్ పెయిన్కి నా దగ్గర 8 లక్షల మందికి అందరు నల్లబడిపోయి ఉండాలి. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఆయుర్వేదం మందు ఎప్పుడైనా బాడీ స్పెసిఫిక్ అంటారు. అంటే అందరికీ ఒకేలాగా మందు ఉండదు. ఇప్పుడు క్రోసిన్ ట్యాబ్లెటో, డోలో 650 ఇస్తే ప్రతి ఒక్కరికి మీకు ఇవ్వచ్చు, నేను వేసుకోవచ్చు, ఇంకొకరికి అందరికీ కూడా అదే ట్యాబ్లెట్ ఇవ్వచ్చు. కాకపోతే ఆయుర్వేదం విషయానికి వస్తే ఆయుర్వేదంలో ఫస్ట్ శరీర ధర్మానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. మా దగ్గరకు వచ్చే బ్యాక్ పెయిన్ పేషెంట్స్కి ఫస్ట్ మేము చెప్పేది వాళ్ళ శరీర ధర్మాన్ని పరీక్షిస్తాం. శరీర ధర్మం అంటే ఏంటి అంటే ఆయుర్వేదంలో ప్రకృతి అంటాం. ఇలా 7 రకాల ప్రకృతులు, 7 రకాల బాడీ కాన్స్టిట్యూషన్స్ ఉంటాయి. వాత ప్రకృతి, పిత్త ప్రకృతి, కఫ ప్రకృతి, వాత పిత్త ప్రకృతి, పిత్త కఫ ప్రకృతి, కఫ వాత ప్రకృతి, సమ ప్రకృతి అని 7 ప్రకృతులు ఉంటాయి. ఆ ప్రకృతి అనుసారంగా ఫస్ట్ వాడిని డయాగ్నోసిస్ చేసుకొని వాళ్ళని గుర్తుపట్టి తర్వాత వ్యాధి ఏ స్టేజ్లో ఉంది, ఏ వ్యాధి ఉంది, ఏ స్టేజ్లో ఉంది అనేది గమనిస్తాం. దాని తర్వాత ఆయన శరీర ధర్మానికి, ఆ వ్యాధి తీవ్రతకి కరెక్ట్గా సూట్ అయ్యేటువంటి మందులని మనము అడ్వైస్ చేస్తూ ఉంటాం. అలా అడ్వైస్ చేసినప్పుడు నల్లబడడం కానీ లేదా ఇతర కాంప్లికేషన్స్ రావడం కానీ జరగదు. సో ఇప్పటికీ ఇంతకుముందు చెప్పినట్టుగా 25 సంవత్సరాల ఎస్టాబ్లిష్మెంట్ వర్ధన్ ఆయుర్వేద 8 లక్షల మందికి బ్యాక్ పెయిన్తో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్లు ఇచ్చాము. 5 లక్షలకు పైగా సోరియాసిస్తో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చాము. 1 లక్షకు పైగా IBS, IBDకి బాధపడే వాళ్ళకి కూడా పేషెంట్స్కి ట్రీట్మెంట్స్ ఇచ్చాం. ఇంతమందికి ట్రీట్మెంట్స్ ఇచ్చినప్పుడు కాంప్లికేషన్స్ అయితే రావు. ఎందుకంటే శరీర ధర్మాన్ని మా డాక్టర్లు అందరూ కూడా ట్రైన్డ్ డాక్టర్స్, వాళ్ళందరికీ కూడా మనం కరెక్ట్గా వాళ్ళ శరీర ధర్మాన్ని బట్టి మనం మందులు ఇచ్చినప్పుడు, ట్రీట్మెంట్స్ ఇచ్చినప్పుడు డెఫినెట్గా సొల్యూషన్స్ వస్తాయి. ఎస్, అంటే డాక్టర్ గారు జనరల్గా L4, L5 అని ఈ మధ్య మనం వింటున్నాం. సో L4, L5 అంటే ఏంటి డాక్టర్ అసలు?
ఇంతకుముందు నేను మీకు లక్షణాలు చెప్తూ ఓన్లీ మెడది చెప్పాను. మెడలో ఏంటంటే యూజువల్గా C5 C6 దగ్గర కంప్రెషన్ ఉంటుంది. అదే లోవర్ బ్యాక్లో మనకు స్పైన్లో ఒక 3 వంపులతో పుడుతూ ఉంటాం. పుట్టిన తర్వాత ఒక 2 వీక్ పాయింట్లు అనేవి మనకు ఉండిపోతూ ఉంటాయి. ఒకటి మెడలో ఒక వీక్ పాయింట్ ఉంటుంది, నడుములో ఒక వీక్ పాయింట్ ఉంటుంది. నడుము దగ్గరకు వచ్చేసరికి L4 L5లో ఒక వీక్ పాయింట్ ఉంటుంది. ఎందుకు ఈ వీక్ పాయింట్ వచ్చింది అని అంటే మనం పుడుతూనే మనకు తెచ్చుకున్న గిఫ్ట్ అనుకోవాలి ఇది. ఎందుకంటే 4 కాళ్ళ జంతువు నుంచి 2 కాళ్ళ మనిషికి ఏదైతే ఎవల్యూషన్ జరిగిందో, ఆవిర్భావం జరిగిందో, దాంట్లో ఏమవుతుంది అని అంటే మన ఎరెక్ట్ పోస్చర్ని మెయింటైన్ చేయడానికి నడుము దగ్గర ఒక వీక్ పాయింట్ ఏర్పడింది. సో అక్కడ L4 L5 అంటారు. అక్కడ కనుక నరం నొక్కుకుపోతే అక్కడ వచ్చేటువంటి నరాన్ని లాంగెస్ట్ నర్వ్ సయాటిక్ నర్వ్ అంటాం. అదేంటంటే కాలంతా వచ్చేటువంటి నరం, తొడల వెనకాల, మోకాల వెనకాల, పిక్కల వెనకాల, పాదం పర్యంతం వచ్చేటువంటి నరం. ఆ నరం కనుక నొక్కుకుపోతే నడుము కింది ప్రాంతంలో ఒక 18 లక్షణాలు కనబడుతూ ఉంటాయి. దాంట్లో తొడల వెనకాల, మోకాల వెనకాల, పిక్కల వెనకాల, పాదాల వెనకాల, పాదం దాకా వచ్చేటువంటి తిమ్మిర్లు, పోట్లు, మంటలే కావచ్చు. అదే నరము గజ్జల ప్రాంతంలో నుంచి అంగానికి, అండకోశానికి వెళ్ళి మేల్స్లో అయితే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి దారితీస్తాయి. అంటే అంగస్తంభన సమస్యలకి, శీఘ్రస్ఖలన సమస్యకి, వీటికి దారితీస్తూ ఉంటాయి. అదే ఫీమేల్స్లో అయితే హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వస్తాయి. ఎట్ ద సేమ్ టైం మీకు పెయిన్ఫుల్ సెక్షువల్ ప్రాబ్లం కూడా వస్తుంది. అంటే సెక్స్లో పెయిన్ కూడా కలుగుతూ ఉంటుంది, డిస్పరోనియా అంటారు. అలాంటి కండిషన్స్ కూడా ఫీమేల్స్లో కలుగుతూ ఉంటాయి. సో ఇలా 18 లక్షణాలు ఆ L4 L5 దగ్గర వీక్ పాయింట్ వల్ల, అక్కడ ఉన్నటువంటి నరం నొక్కుకుపోవడం వల్ల జరుగుతూ ఉంటాయి. ఎస్ డాక్టర్, ఇందాక మీరు మాట్లాడుతూ సయాటికా గురించి చెప్పారు. అసలు సయాటికా వచ్చినప్పుడు కరెంట్ షాక్ కొట్టినట్టు మనిషి అసలు కదలలేడు. సో అంటే మనం ఆ లక్షణాలు ఎట్లా ఉంటే స్టార్టింగ్ నాకు సయాటికా రాబోతుంది అంటే ఇనీషియల్గా ఒక మనిషి ఎలా గుర్తించాలంటారు? ఒకటండి, అంటే డిస్క్లో సమస్యలు ఏర్పడినప్పుడు దేర్ ఆర్ 4 స్టేజెస్ ఆఫ్ డిస్క్ ప్రాబ్లమ్స్. డిస్క్లో ఫస్ట్ స్టేజ్ని డిస్క్ బల్జ్ అంటాము. అంటే ఇది మోడర్న్ క్లాసిఫికేషన్ అనుకోండి, కాకపోతే దీంట్లో నేను మళ్ళీ ఆయుర్వేదిక్ కాన్సెప్ట్ కూడా చెప్తాను. ఫస్ట్ వచ్చేది డిస్క్ బల్జ్ అంటాం. అంటే యూజువల్గా 2 వెన్నుముకలు ఉంటాయి, మధ్యలో ఒక డిస్క్ ఉంటుంది. ఆ డిస్క్లో కూడా బయటికి చాలా గట్టి మెటీరియల్ ఉంటుంది, యాన్యులార్ ఫైబ్రోసిస్ అంటారు. లోపల ఒకటి గుజ్జు లాంటి పదార్థం ఉంటుంది, న్యూక్లియస్ పల్పోసస్ అంటారు. ఆ గట్టి లాంటి పదార్థం పగిలినప్పుడు ఆ న్యూక్లియస్ పల్పోసస్ బయటికి వస్తుంది. అది ఎంత వచ్చింది అనే దాన్ని బట్టి స్టేజెస్ డిఫరెన్షియేట్ చేస్తారు. 25% బయటికి వచ్చింది, దాన్ని ఫస్ట్ స్టేజ్ అంటారు, డిస్క్ బల్జ్ అంటారు. అప్పుడు ఏమవుతుందంటే ఓన్లీ లోకల్ పెయినే వస్తుంది, అంటే నడుములో మాత్రమే నొప్పి వస్తుంది. ఆ స్టేజ్లో మీరు నొప్పిగోలి వేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. రెండో స్టేజ్లో డిస్క్ ప్రొట్రూషన్ అంటాం. 25 నుంచి 50% డిస్క్ బయటికి వచ్చేస్తుంది. అప్పుడు వచ్చినప్పుడు నడుములో వచ్చినటువంటి నొప్పి తొడల దాకా ప్రసరం పొందుతూ ఉంటుంది. అప్పుడు నొప్పిగోలి వేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. మూడో స్టేజ్ డిస్క్ ఎక్స్ట్రూజన్ అంటాం. 50 to 75% బయటకు వస్తే అది ప్రాబ్లం అంటారు. ఆ స్టేజ్లో ఏంటంటే వెనకాల ఉన్నటువంటి కంప్రెషను నొప్పి నడుములో నుంచి కాలంతా పాకేటువంటి సయాటికాగా మారిపోతుంది. ఆ స్టేజ్లో మీరు నొప్పిగోలి వేసుకున్నా కానీ పనిచేయదు. 4వ స్టేజ్లో కాలంతా పాకే సయాటికాతో పాటుగా నిమిషంలో దాదాపు 20 నుంచి 40 సార్లు షాకులు కూడా కొడుతూ ఉంటాయి. అలాంటి స్టేజ్లో మీరు దగ్గినా, తుమ్మినా, నవ్వినా, పడుకొని పక్కకు తిరగాలని ప్రయత్నం చేసినా సివియర్ టు సివియర్ ఫామ్ ఆఫ్ పెయిన్ వస్తుంది. ఆ స్టేజ్లో మీరు ఏ నొప్పిగోలి వేసుకున్నా, ఎంతటి నొప్పిగోలి వేసుకున్నా పనిచేయదు. సో ఇక్కడ ఆయుర్వేదంలో ఒక పాయింట్ చెప్తారు, సివియర్ టు సివియర్ స్టేజ్ ఆఫ్ సయాటికాలో గద్ద నడిచినట్టుగా నడుస్తూ ఉంటాడు అని ఒక పాయింట్ చెప్తారు. అందుకే దీన్ని గృద్రసీ వాతం అన్నాం. గృద్ర అంటే గద్ద అని అర్థం, అది వాతం వల్ల వస్తుంది కాబట్టి గృద్రసీ వాతం అన్నారు. ఇంకా 4వ స్టేజిలో మీకు తెలియకుండా వీర్యస్ఖలనం జరిగిపోతుంది అని కూడా శాస్త్రంలో బసవరాజ్యం అనే బుక్లో ఆ పాయింట్ రాస్తారు. అంటే సివియర్ ఫార్మ్ ఆఫ్ స్పైనల్ ప్రాబ్లమ్స్లో యూ విల్ డెఫినెట్లీ ఎండ్ అప్ ఇంటూ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అండ్ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అని అర్థం అనమాట. ఎస్ డాక్టర్, ఒక కాలర్ కూడా లైన్లో ఉన్నారు, నెహ్రూ నిడదవోలు నుండి. నమస్తే అండి నెహ్రూ గారు. నమస్తే అండి. రైట్, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. సార్ నమస్కారం అండి. నమస్తే సార్. నమస్తే అండి సార్, చెప్పండి సార్. మాకు ఒక నెల నుంచి అండి సార్ ఈ సయాటిక్ అనేది నడుము కాడ నుంచి ఎడం కాలు కింద పడుకునంటే లాగుతుంది సార్. ఓకే, లాగుతుంటే ఈ లోపల నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళానండి, సయాటిక్ సంబంధించిన డాక్టర్ గారి దగ్గరికి. ఓకే, ఆయన ఎక్స్రే తీశారు, తీసి ఏదో మందు రాశారు. ఓకే,
మందులు కూడా ఏమీ తగ్గలేదు సార్. ఓకే, ఇప్పుడు ఏంటి పరిస్థితి? నాకు ఇబ్బందిగా ఉంది సార్. ఈ కొన్ని 4 రోజుల నుంచి ఏమో ఈ అన్నం తిన్నప్పుడు పొద్దున్న సాయంత్రం కూడా బయటికి ఇలాగా ఏదో దవడలోకి చెవుల్లోకి చెవులో గుయ్యి మన పెయిన్ లాగా వస్తుంది సార్. ఒకటండి, అంటే నడుములో ఉన్న నొప్పి ఒకవేళ మీకు 6 నెలల నుంచి నడుము నొప్పి ఉందనుకోండి, ఆ కాలంతా పాకే సయాటికాతో పాటుగా నడుములో ఉన్న నొప్పి కాస్త మెడలోకి కూడా వస్తుంది. ఒకసారి మెడలోకి వచ్చిందనుకోండి, చెవుల వెనకాల కంటికి, ముక్కుకి, నోటికి, గడ్డానికి కూడా నొప్పులు, తిమ్మిర్లు, పోట్లు వస్తాయి. చెవుల వెనకాల వచ్చినప్పుడు 2 విషయాలు జరుగుతాయి. ఒకటి, చెవుల వెనకాల తీవ్రమైనటువంటి నొప్పి కలుగుతుంది. రెండోది, చెవులలో కర్ణనాదం అంటాం, అంటే డిఫరెంట్ సౌండ్స్ కూడా వినపడుతూ ఉంటాయి. ఇంకా సివియర్ ఫామ్లో సెన్సోన్యూరల్ హియరింగ్ లాస్, అంటే మనకి చెవిటితనం కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అలా చెవులు, కళ్ళకి, ముక్కుకి, నోటికి, గడ్డానికి, వీటన్నిటికీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి, 040449171819 అనే నెంబర్కి అపాయింట్మెంట్ తీసుకొని రండి. నిర్దవులు అంటున్నారు, మీకు నియరెస్ట్ బ్రాంచ్ మా దగ్గర విజయవాడలో ఒక బ్రాంచ్ ఉంది, కర్నూలులో కూడా ఒక బ్రాంచ్ ఉంది. ఒకసారి రావడానికి ప్రయత్నం చేయండి. మిమ్మల్ని చూసి మీ వ్యాధి తీవ్రతను బట్టి డిసైడ్ చేయొచ్చండి. ఎస్, ఇంకొక కాలర్ నల్గొండ నుండి యాదగిరి కూడా ఉన్నారు. నమస్తే అండి యాదగిరి గారు. నమస్తే మేడం. ఎస్, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం, నాకు L4 L5 గ్యాప్ వచ్చింది కొంచెం. ఓకే, నమస్తే మేడం. అయితే నాకు కొంచెం అప్పుడప్పుడు మన నరం ఈ పొడ నరం గీకపోతుంది, బాగా పట్టుకుంటుంది మేడం. ఎప్పటి నుంచి అండి? ఈ మొన్న పట్టుకుంది సార్ బాగా. ఓకే, ఇప్పుడు ఎన్ని రోజులు అయింది వచ్చి? ఎప్పటి నుంచి వస్తుంది? మన నుంచి వచ్చింది సార్. L4 L5 గ్యాప్ వచ్చింది. మన యాక్సిడెంట్ అయితే పడితే గీస్తే L4 L5 గ్యాప్ వచ్చిందని చూపించారు MRI లో. అదే ఎన్ని రోజుల కింద వచ్చింది అంటున్నాను. మొన్న అంటే 5-6 నెలలు సార్. అంతకంటే ముందు నుంచే పెయిన్ ఉందా మీకు? 5-6 నెలల కింద నుంచే పెయిన్ నొప్పి ఉంది? నొప్పి నరం బాగా నొస్తుంది సార్. చూడదు. ఎంఆర్ఐ చేయించారు? MRI చేస్తే L4 L5 కొంచెం గ్యాప్ వచ్చింది అన్నారు సార్. ఓకే, ఏమైనా మందులు వేసుకున్నారా మరి? ఏం లేదు సార్, వేరే ఇంగ్లీష్ మందులు వేసుకున్నాం. అవి పెద్దగా ఎక్సర్సైజ్లు కానీ మీరు ఆహారం పాటించడం కానీ ఏమైనా చేశారా? ఎక్సర్సైజ్ నడవద్దు, డాక్టర్ ఎక్కువ నడవద్దు అంటే పెద్దగా నడపలేదు సార్. అది ఒకటండి, మూలం నుంచి తీసేయాలి అని అంటే ఒక 5 పద్ధతులు ఉంటాయి సార్. ఫస్ట్ మీ డైట్ మారాలి, డైట్ మేనేజ్మెంట్ అంటాము, ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. రెండోది ఎక్సర్సైజ్ మేనేజ్మెంట్ అంటాం, అంటే మీ ఎక్సర్సైజ్ చేసే తత్వాన్ని మార్చుకోవాలి. ఏ అంటే ఆర్ట్ ఆఫ్ పోస్చర్ మేనేజ్మెంట్ అంటాము, అంటే మీ కూర్చునే పద్ధతి, నిలబడే పద్ధతి మార్చుకోవాలి. ఎల్ అంటే లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్, అంటే మీరు మొత్తం రోజంతా ఎలా గడుపుతారు అనే దాన్ని కూడా మీరు కరెక్ట్గా గడపడానికి ప్రయత్నం చేయాలి. ఎస్ అంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటాం, దీన్ని డీల్స్ ఫ్రేమ్వర్క్ అంటాము. ఆ డీల్స్ ఫ్రేమ్వర్క్ కనుక పాటిస్తే మూలం నుంచి తీసేయొచ్చండి. కాకపోతే మీకు ట్రీట్మెంట్ చేయాలి అని అంటే మిమ్మల్ని పర్సనల్గా చూడాలి, మీ శరీర ధర్మాన్ని అర్థం చేసుకోవాలి, వ్యాధి తీవ్రతను అర్థం చేసుకోవాలి, దాని తర్వాతనే ట్రీట్మెంట్స్ చెప్పాలి. ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి, 0404971819 అనే నెంబర్. మా వాళ్ళు మీకు అపాయింట్మెంట్ ఇచ్చి మీకు ఎంత సివియర్గా ఉందో చూసి దాన్ని బట్టి డిసైడ్ చేయొచ్చండి. ఎస్, అలాగే డాక్టర్, అంటే చాలామందికి బ్యాక్ పెయిన్ ఉంటుంది, సివియర్ బ్యాక్ పెయిన్ ఉంటుంది. సో తట్టుకోలేరు, వాళ్ళు ఏ పని చేయలేరు, కొంచెం కదల్చలేరు, బండి మీద ఎక్కువసేపు డ్రైవ్ చేయలేరు, ఒకే పోస్టర్లో కూర్చోలేరు. సో అలాంటి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? ఒకటండి, అంటే నార్మల్గా ఆయుర్వేదంలో మనం తీసుకున్నట్లయితే దెర్ ఆర్ 4 ఫోల్డెడ్ ట్రీట్మెంట్స్ అంటాం, అంటే 4 విధాలుగా 4 అంచెలుగా ట్రీట్మెంట్స్ ఉంటాయి. నెంబర్ 1 బాహ్య చికిత్సలు అంటాం, అంటే మసాజ్డ్ బేస్ థెరపీస్ ఉంటాయి. ముఖ్యంగా మేము చేసే ట్రీట్మెంట్ మేరు చికిత్స, మర్మ చికిత్స అనే చికిత్సా పద్ధతి. ఇది ఏన్షియంట్ ఆయుర్వేద స్పైన్ అండ్ న్యూరోథెరపీ అంటాం. ఇది మసాజ్డ్ బేస్ థెరపీ. రిక్వైర్మెంట్ని బట్టి, వ్యాధి తీవ్రతను బట్టి 10 రోజులు, 18 రోజులు, 28 రోజులు, 45 రోజుల ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో మీరు అన్నట్టుగా ఇంతకుముందు ఎక్కువగా సివియర్గా ఉంది, లేదా సర్జరీ అయిపోయింది, లేదా సర్జరీ కాంప్లికేషన్స్ వచ్చాయి, అలాంటి వాళ్ళు 45 రోజుల ట్రీట్మెంట్ ఇస్తాం. లేదా 3వ స్టేజ్ 4వ స్టేజ్ డిస్క్ ప్రాబ్లం ఉంది, వాళ్ళకి 28 రోజుల ట్రీట్మెంట్ ఇస్తాం. లేదా దాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తూ ఉంటాం. రెండోది వచ్చేసి ఆభ్యంతర చికిత్స, అంటే లోపలికి ఇచ్చేటువంటి మందులు, యూజువల్గా 4 to 6 months ఆఫ్ మెడిసిన్ ఇస్తాం. మూడోది ఆహార చికిత్స, అంటే డైటరీ మేనేజ్మెంట్ చేస్తాం.
నాలుగోది లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్, ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ లేదా స్ట్రెస్ మేనేజ్మెంట్. ఇంతకుముందు చెప్పిన డీల్స్ ఫ్రేమ్వర్క్ అంతా పాటిస్తాం. ఇవన్నీ కూడా సివియారిటీని బట్టి, వ్యాధి తీవ్రతను బట్టి మనం డిసైడ్ చేస్తూ ఉంటాం. ఎస్, ఇంకొక కాలర్ కోనసీమ జిల్లా నుంచి నాగమోహన్ రెడ్డి లైన్లో ఉన్నారు. నమస్తే అండి. ఎస్, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నాకు 7-8 సంవత్సరాల నుంచి నడుము మెడ దగ్గర నొప్పి ఎక్కువగా వస్తుందండి. ఓకే. నేను హైదరాబాద్ ఏషియన్ స్పెయిన్ హాస్పిటల్కి వెళ్ళానండి. ఓకే. వెళ్తే అక్కడ ఇంజెక్షన్ ఇచ్చారా? ఏదండి, నడుముకి ఇంజెక్షన్ ఇచ్చారా? ఏం ఇవ్వలేదు. ఓకే. ఎక్సర్సైజ్ చేసుకుంటే తగ్గిపోద్ది అని చెప్పారండి. ఓకే. ఇప్పుడు వచ్చేసామండి, ఏ బిళ్ళలు రాసి ఇచ్చారో ఆ బిళ్ళలు వేసుకుంటూ ఎక్సర్సైజ్ చేసుకుంటున్నా. ఓకే. చాలా ఇబ్బంది పెట్టేస్తుందండి మెడ. ఓకే. ఈ చేతులు భుజాల్లోకి లాగేస్తున్నాయండి. ఎంత అండి మీ ఏజ్? 50 అండి. ఏం పని చేస్తూ ఉంటారు? హాస్పిటల్లోనే చేస్తామండి, గవర్నమెంట్ హాస్పిటల్లోనే. అంటే ఎక్కువ కూర్చునే ఉద్యోగమా, నిలబడే ఉద్యోగమా, ఎట్లా? ఇంకొంచెం అటు ఇటు తిరుగుతుంటాం. ఓకే సార్. ఒకటి అంటే ఇంతకుముందు నేను లక్షణాలు చెప్తూ ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్ అని చెప్పాను. ఆ స్టేజ్ల వారీగా ట్రీట్మెంట్స్ ఉంటాయండి యూజువల్గా. అంటే ఫస్ట్ స్టేజే ఉంది, సెకండ్ స్టేజే ఉంది. ఈ సెకండ్ స్టేజ్ వరకు కూడా మనం కొంచెం ఎక్సర్సైజులు చేసుకొని మెయింటైన్ చేసుకోవచ్చు. కానీ ఒకటో స్టేజ్ దాటుకొని రెండో స్టేజ్కి వచ్చినప్పుడు కంపల్సరీ లోపలికి మందులు వేసుకుంటూ ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ చేస్తూ ఉండాలి. లేదా ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయి, మసాజ్డ్ బేస్ థెరపీస్, అవి తీసుకుంటూ ఉండాలి. అవి తీసుకున్న తర్వాత ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ అనేవి పాటించాలి. లేదు ఇంకా సివియర్ స్టేజ్లోకి వెళ్తున్న కొద్దీ మూల కారణాన్ని మనం వెతికి మూల కారణంలో ఉన్నటువంటి వాతాన్ని మనము నార్మలైజ్ చేశాకనే దాని తర్వాతనే ట్రీట్మెంట్స్ కానీ ఎక్సర్సైజెస్ కానీ మన లైఫ్ స్టైల్ కానీ మార్చుకుంటూ ఉండాలి. సో ఇది ఏంటంటే మూల కారణం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసేసి మీ శరీర ధర్మాన్ని బట్టి, వ్యాధి తీవ్రతను బట్టి ట్రీట్మెంట్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకొని రండి. మా డాక్టర్స్ ఉంటారు, వాళ్ళందరూ కూడా మిమ్మల్ని చూసేసి మీరు ఏ స్టేజ్లో ఉన్నారు, మీ వ్యాధి తీవ్రత ఎంత అనేది తెలుసుకొని దాన్ని బట్టి కరెక్ట్ అయినటువంటి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారండి. ఎస్, అంటే డాక్టర్ గారు జనరల్గా మనకి ఆయుర్వేదంలో అంటే సమస్య తగ్గుతుంది, బట్ చాలా ఏళ్ల పాటు దీన్ని వాడాలి ఈ మందుల్ని అనుకుంటారు. కానీ మనకి ఏంటంటే తొందరగా ఒక పెయిన్ వస్తే తొందరగా తగ్గిపోవాలి. బట్ వన్స్ ఒక ఆపరేషన్ చేయించుకున్నారు, ఒక పేషెంట్ వెళ్ళారు, బట్ వాళ్ళకి అక్కడ కంప్లీట్ క్యూర్నెస్ లేదు. సో ఆయుర్వేదంకి వస్తే ఆ స్టేజ్లో కూడా వచ్చినప్పుడు కూడా మన దగ్గర ట్రీట్మెంట్ ఉంటుందా? ఇక్కడ ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తానండి. అంటే లైవ్ ఎగ్జాంపుల్స్, నా పేషెంట్స్ పేర్లు తీసుకోను, కానీ పేషెంట్ల పేర్లు తీసుకోవడం ధర్మం కాదు కాబట్టి చెప్తాను. ఫస్ట్ పేషెంట్ ఒక 2 నెలల కింద నా దగ్గరికి వచ్చాడు. ఎట్లాంటి పరిస్థితి అని అంటే ఇక్కడి నుంచి కిందికి పక్షవాతం వచ్చినట్టుగా 2 కాళ్ళు చచ్చిపడిపోయాయి, స్ట్రెంత్ లేదు, నిలబడడానికి కూడా స్ట్రెంత్ లేదు. వీల్ చైర్లో తీసుకొని వచ్చారు. చెప్పారు నీకు సివియర్గా స్పాండిలైటిస్ ఉంది, సివియర్గా నర్వ్ కంప్రెషన్ ఉంది, కంపల్సరీ ఆపరేషన్ చేయించుకోవాలని. ఆ అబ్బాయి 26 ఇయర్స్ భయపడిపోయి మా దగ్గరికి ఇంతకుముందు పేషెంట్స్ వచ్చారు, వాళ్ళ రెఫరెన్స్ ద్వారా ఆయన వచ్చాడు. వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నాడు. ఈరోజు 2 నెలల తర్వాత తనంతలా తను నడుచుకుంటూ మళ్ళీ ఉద్యోగంలో కూడా జాయిన్ అయిపోయి తన పని తాను చేసుకుంటున్నాడు. అంటే మీరు అడిగిన పాయింట్కి నేను ఆన్సర్ చెప్తున్నాను. చాలా స్లో అండి, ఆయుర్వేదం పనిచేయదు అని చెప్పడానికి లేదు. శరీర ధర్మాన్ని బట్టి, వ్యాధి తీవ్రతను బట్టి కరెక్ట్ అయినటువంటి మందు, కరెక్ట్ అయినటువంటి ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు డెఫినెట్గా ఫాస్ట్గా సొల్యూషన్స్ వస్తాయి. సో ఈవెన్ సర్జరీస్ కూడా అవాయిడ్ చేయొచ్చు. సో ఆయనకి సర్జరీ చెప్పారు, 26 ఇయర్స్కి ఆయనకి సర్జరీ చేయించుకోవడం ఇష్టం లేకుండే సర్జరీ అవాయిడ్ చేశాము. హీస్ హెయిల్ అండ్ హెల్దీ, హ్యాపీ, ఇప్పుడు ఆఫీస్కి కూడా వెళ్తున్నాడు. రెండవ ప్రాబ్లం, సర్జరీ జరిగిపోయింది. సర్జరీ జరిగిపోయాక ఫుడ్ డ్రాప్ వచ్చింది, అంటే కాలు చచ్చిపడిపోయింది. అంటే నడిచేటప్పుడు ఇది సరిగ్గా ఇలా పడదు, పక్కకు జరుగుతూ ఉంటుంది. అలాంటి కండిషన్లో సర్జరీ ఫెయిల్ అయిపోయింది. దాని తర్వాత ఆయనకి ట్రీట్మెంట్ చేయాలి, ఆయన మా దగ్గరికి వచ్చాడు. అలాంటి కాంప్లికేటెడ్ స్టేజ్లో కూడా సర్జరీ తర్వాత కూడా మా దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఇప్పుడు 6 నెలల తర్వాత హీఈస్ ఆల్మోస్ట్ 60-70% ఇంప్రూవ్మెంట్ వచ్చింది. సో ఏంటంటే ఆయుర్వేదానికి ఎప్పుడు రావాలి, సర్జరీ అవాయిడ్ చేయాలన్నా రావాలి, సర్జరీ కాంప్లికేషన్స్ ఉంటే వాటిని తగ్గించుకోవడానికి రావాలి, లేదా సిమ్టమ్స్ కనబడ్డప్పుడు వ్యాధి ముందుకు పోకుండా ఆయుర్వేదం తీసుకోవచ్చు, వ్యాధిని ఆపడానికి రావచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం హెల్దీ పర్సను ఇంకా తన హెల్త్ని ఇంకా ఫోర్టిఫై చేసుకోవాలి, లేదా ఇంకా తన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కూడా ఆయుర్వేదంలో డెఫినెట్గా జీవన విధానాలు మార్చుకుంటూ కరెక్ట్ అయినటువంటి ప్రొసీజర్స్ తీసుకుంటే సొల్యూషన్స్ ఉంటాయి.
రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఆయుర్వేదంలో చాలా చక్కగా వివరించారు. సయాటికాకి సంబంధించి, వెన్నుపూసకి సంబంధించిన సమస్యల గురించి చాలా చక్కగా వివరించారు. సో చూసారు కదా, ఇది ఇవాల్టి మార్గం కార్యక్రమం. నెక్స్ట్ న్యూస్ బులెటిన్ ప్రసారం అవుతుంది. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.